ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మనతో ప్రభుజిత్ బ్రో ఉన్నాడు. మనం ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఎలా చూసుకున్నాము ఏంటి అని చెప్పేసి మన బ్రో మాటలోనే విందాము. ఇక్కడ మేము ఏమన్నా అతనికి ఏమన్నా చేసామా చేయలేదా అని చెప్పేసి మనోడి మాటలోనే విందాం. బ్రో చెప్పు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది నీకు? అసలు మేము చూసుకున్నావా చూసుకోలేదా? మా వల్ల నువ్వు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? ఏమన్నా ఉంటే మన వీడియో చెప్పు. హాయ్ గైస్, నేను ప్రభుజిత్ని. రిసీవింగ్ దగ్గర నుండి చూసుకున్నారు. రూమ్లో స్టేయింగ్ గురించి కానీ, రూమ్ చూడటం కానీ, మంచి రూము, మంచి రూమ్మేట్స్ దొరకటం అంతా బాగుంది. తర్వాత కాలేజీ తీసుకెళ్ళి కాలేజీలో ఏమేమి డాక్యుమెంట్స్, మెడికల్ గురించి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. దగ్గరుండి తీసుకెళ్ళి చేయించి మళ్ళీ కాలేజీ తీసుకెళ్ళి సబ్మిట్ చేసి తర్వాత వెయిట్ చేయించి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ గురించి కానీ బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. దగ్గర నుండి చేయించారు. ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తారు శ్రీఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ వాళ్ళు. సో నువ్వేమన్నా మా వల్ల ఏమన్నా ఎటువంటి ఇబ్బంది పడటం కానీ ఏమీ జరగలేదు. దగ్గరుండి పిన్ టు పిన్ మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో డైరెక్షన్స్ ఇచ్చామా మేము దగ్గర ఫస్ట్ వచ్చి చేపించి తర్వాత వాళ్ళు కొన్నిసార్లు అనుకూలించినప్పుడు ఫోన్ కాంటాక్ట్లో మాకు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి వెళ్ళిపోవాలి. ప్రతిసారి రావాలంటే వాళ్ళు కూడా రాలేరు. ఫస్ట్ టైం మనకు చూపిస్తారు దగ్గరుండి. సో దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి, ఎందుకంటే తెలుసుకోవాలి. కాబట్టి నా ఓన్గా నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దాకా అయితే మన బ్రోక్ అయితే మనమే దగ్గరుండి తీసుకెళ్ళటం కానీ మొత్తం మేమే చేసాము. మన బ్రో అనే కాదు, ఇంకా వాళ్ళ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు. మాకైతే ఇక్కడ మీకు ఎవరైనా హెల్ప్ చేసిండ్రా బ్రో? మేము కాకుండా ఎవరు చేయలేదు, మన బ్రోనే చేశాడు. అన్ని దగ్గరుండి తీసుకెళ్ళాడు. నువ్వు అడిగితే బ్రో ఇది హెల్ప్ చేయని ఎవరన్నా అడిగితే వాళ్ళు అసలు నీకు ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? ఎవరన్నా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. నేను మళ్ళీ బ్రోకే కాల్ చేసి ఇది బ్రో సంగతి అంటే వెంటనే బ్రో వచ్చి నన్ను తీసుకెళ్ళి దగ్గరుండి చూపించేవాడు. ఇక్కడ ఏంటంటే ఎవ్వరు అసలు మనకి చెయ్యరు. మనం చేసుకోవాల్సిందే. ఏంటంటే మన కన్సల్టెన్సీ నుంచి వచ్చిండ్రు కాబట్టి ఏ ప్రాబ్లం పడకూడదు అని చెప్పేసి వచ్చిన దగ్గర నుంచి మొత్తం ప్రతిదీ ఇది అని చెప్పేసి దగ్గరుండి తీసుకెళ్ళటం కానీ ప్రతిదీ చేసాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నువ్వు ఎర్నింగ్ చూస్తున్నావు కదా బ్రో, ఎలా ఉంది ఇప్పుడు మీ రూమ్లో వాళ్ళు చేస్తున్నారు? ఎర్నింగ్ అయితే చాలా బాగుంది. మనం ఎంత కష్టపడితే అంత మిగులుతుంది, అంత ఇంటికి పంపించుకోవచ్చు. ఇక్కడ ఎర్నింగ్ ఉందంటారా లేదంటారా? ఎర్నింగ్ అయితే ఉంది కంపల్సరీ. సో అది మనం చేసుకునే దాని మీద డిపెండ్ అయ్యింది. మనం తక్కువ చేసుకుంటే తక్కువ మిగిలిద్ది, ఎక్కువ చేసుకుంటే ఎక్కువ మిగిలిద్ది. మీ రూమ్లో వాళ్ళు చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు. ఈజీగా 2.5 నుంచి 3 ఏళ్ళ వరకు వస్తుంది. అయితే అది నేను సడన్గా అడిగిన క్వశ్చన్, అది నేనేం ముందు అట్లా చెప్పించింది ఏం కాదు. మనోడు వాళ్ళు చూస్తున్నారు కదా ఎట్లా ఉందని చెప్పేసి నేను సడన్గా అడిగా. అంటే వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నావు ఏంది అని చెప్పేసి చేస్తున్నారు. ఇప్పుడు బండి రెంట్కు తీసుకుంటే రెంట్కు పోతాయి. ఓన్ బండి ఉంటే బెటరు. ఇక్కడ ఓన్ బండి ఉన్నా సరే, ఓన్ బండి ఉంటే బెటరు. రెంట్కు అంటే కొంచెం మీకు 270 దాకా రెంట్కు పడిద్ది. దాని బదులు వచ్చిన వాళ్ళు ఓన్ బండి తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఇక్కడ ఎర్నింగ్ లేదు అని చెప్పేసి చాలామంది చెబుతున్నారు. అదంతా ఫేకు. ఎర్నింగ్ అయితే ఉంది. నువ్వు ఎర్నింగ్ లేకపోతే మేము ఇక్కడ ఉండలేము. ఇప్పుడు మనోడి మాటలోనే ఉన్నారు. ఇక్కడ ఉంది లేనిది అని చెప్పేసి మనోడే చెప్పాడు. కొంచెం ఎవరన్నా చెప్తే నమ్మమాకండి. ఇప్పుడు నా మాటలో నేను ఏదో ప్రమోట్ చేసుకుంటున్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఎర్నింగ్ ఉంది లేదు అని చెప్పేసి మన బ్రోనే వచ్చి 15 రోజులు అవుతుంది మనోడు మొత్తం రూమ్లో వాళ్ళు చేసేది ఏంటి అని చెప్పేసి ప్రతిదీ మనోడు చూస్తున్నాడు. వాళ్ళు రోజు డైలీ ఎంత ఎర్న్ చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి ప్రతిదీ చూస్తున్నాడు. అందుకే మన బ్రోనే చెప్పాడు, మనం చెప్పేది కాదు. ఇప్పుడు ఆయనతో ఇప్పుడు మాట్లాడిందంతా ఎట్లా ఏం చేసామని చెప్పేసి మొత్తం మనోడికి నేను చెప్పాను. నీకు అనిపించింది చెప్పు బ్రో, అవసరం లేదు, చూసుకున్నాం అని చెప్పేసి ఏమన్నా ఇబ్బంది పడితే ఇబ్బంది పడినావు అని చెప్పేసి చెప్పు బ్రో అని చెప్పేసి చెప్పాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా చెబుతావా బ్రో మన కన్సల్టెన్సీ గురించి? నా కాలేజ్లో నేను కొంతమంది అదర్ కన్సల్టెన్సీ వాళ్ళని కలిశాను. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, నాకు మా కన్సల్టెన్సీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు బ్రో, మేము సెల్ఫ్గా ప్రాసెస్ చేసుకుంటున్నాము అని చెప్పారు. బట్ మన కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే దగ్గరుండి మనకు అన్నీ చూపిస్తారు, దగ్గరుండి చేపిస్తారు, ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు మనకి. మనోడు నేను తీసుకుపోతున్నప్పుడల్లా కాలేజీలో ఉంటారు కదా వేరే కన్సల్టెన్సీ నుంచి వచ్చిన వాళ్ళు,
మనోడు మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు వాళ్ళు. ఎందుకంటే నన్ను చూసి గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి పలకరించినప్పుడు మనోడు ఉంటాడు పక్కన ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు మేము ఎట్లా ప్రాబ్లమ్స్ పడుతున్నావు ఏంటి అని చెప్పేసి ప్రతిదీ మనోడికి. నిన్ను అడుగుతారు కదా బ్రో నీకు ఎట్లా ఉంది, నిన్ను చూసుకుంటారు. నన్ను అడిగారు, నేను చెప్పాను ఇదిగోండి నేను చూపించాను. చెప్పటం కాదు, ఎందుకంటే నాతో పాటు వచ్చాడు కాబట్టి నేను చూపించాను. వాళ్ళు ఇంకా జస్ట్ చాలా గ్రేట్ బ్రో, మీ కన్సల్టెన్సీ వాళ్ళు దగ్గర నుండి చూసుకుంటున్నారని చెప్పారు. అది వాళ్ళ మాటలో విన్నాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా మన కన్సల్టెన్సీ గురించి ఏం చెప్తావు బ్రో? త్రూ ఈ శ్రీయస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ద్వారా వస్తే మీకు అన్ని బెనిఫిట్స్ కానీ దగ్గరుండి రిసీవింగ్స్ కానీ హెల్పింగ్ కానీ అన్నీ చూసుకుంటారు. వాళ్ళే మీకు పిన్ టు పిన్ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో డెసిషన్ మీరు తీసుకోవాలని. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా మన బ్రో మాటలోనే. మొత్తం మన బ్రోకి అన్నీ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కాలేజీ పనులు అన్నీ అయిపోయినాయి, ఇంకా బ్యాంకు కూడా అన్నీ సబ్మిట్ చేసాం, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇమిగ్రేషన్ ఒక్కటే ఉంది. వచ్చి మన బ్రో వచ్చేసి 15 days అవుతుంది. అన్ని పనులన్నీ క్లియర్ చేసేసాము. ఇంకా మన బ్రో ఇంకా జాబ్ ఒక్కటే చూపించాల్సింది. ఆ జాబ్ కూడా నీకు నమ్మకం ఉందా లేదా బ్రో? మేము జాబ్ చూపిస్తాం. నువ్వు రాగానే ఎన్ని రోజులకి జాబ్ చూపించాను బ్రో? విత్ ఇన్ 1 week లోపు ఉంది అని చెప్పారు. బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల నేనే బాయ్కాట్ చేశాను. సో మళ్ళీ మన కన్సల్టెన్సీ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని మళ్ళీ చూపిస్తామన్నారు. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.